నంది శివుడికి వాహనం ఎలాగైందో తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివుడికోసం కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా ఏళ్ల తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని చెప్తాడు. చెప్పినట్టుగానే ఒకరోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుతూ ఉంటాడు. ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి వరుణమిత్ర దేవతలు వస్తారు. వాళ్లు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుష్షు లేదు, త్వరలోనే చనిపోబోతున్నాడు అని చెప్పి అంటారు. ఈ విషయం విన్నాక శిలాదుడు బాధపడుతూ ఉంటాడు. దాంతో నంది ఆయుష్షు కోసం శివుడికి తపస్సు చేయడం మొదలుపెడతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుష్షుకు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా చెయ్యండి అని అడుగుతాడు. దానికి శివుడు, సరే, ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతోనే వేగకాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావు. అలా అయితే నువ్వు నా గణాలన్నింటికీ అధిపతిగా కూడా ఉండొచ్చు అని చెప్తాడు. దానికి నంది ఎంతో సంతోషంతో సరే అంటాడు. దాంతో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలాసానికి తీసుకెళ్తాడు. హరహర మహాదేవా!